అనగనగా అది ఒక అందమైన పార్క్. ఆ పార్క్లో రియాన్షి అనే ఒక 7 సంవత్సరాల అమ్మాయి బెలూన్తో ఆడుకుంటూ ఉంటుంది. ఆమెకి ఆ పార్క్లో ఒక ఉడుత స్నేహంగా ఉండేది. ఒక రోజు బెలూన్తో ఆడుతూ ఉండగా ఒక పెద్ద గాలి వీచింది. వెంటనే బెలూన్ గాలిలోకి ఆగేరిపోయింది. వెంటనే తన స్నేహితులు రిషి మరియు జెస్సీ ఇద్దరూ పరిగెత్తుతూ వచ్చారు. ఆ బెలూన్ని మేము పట్టుకుంటాము అని రియాన్షితో అంటారు. ముందుగా వాళ్ళు ఉయ్యాల ఊగుతున్న బాలుడిని అడుగుతారు, నువ్వు బెలూన్ని చూసావా అని. తాను వెంటనే ఇలా వెళ్ళింది అని చెప్తాడు. వాళ్ళకి కనిపించలేదు. అక్కడ ఆడుకుంటున్న ఒక అమ్మాయిని అడుగుతారు, తను చెట్టుకి వేలాడుతుంది అని చూపిస్తుంది. అది చెట్టు కొమ్మన ఇరుక్కుని ఉంటుంది. చెట్టు మీద నుంచి ఎలా తీయాలి అనుకుంటారు. ఇంతలో చెట్టు కొమ్మ నుంచి ఉడుత దగ్గరికి వస్తుంది. ఉడుత దానిని పట్టుకుని ఆడుకుంటుంది. తరువాత దానిని తీసుకువచ్చి రియాన్షికి ఇస్తుంది. అక్కడ పార్క్లో చాలా బెలూన్స్ చెట్టుకి వేలాడి ఉండడం చూస్తుంది. అది విన్న ఉడుత వాటిని తీసుకువచ్చి తన ఫ్రెండ్ అయిన రియాన్షికి ఇస్తుంది. రియాన్షి మరియు ఉడుత స్నేహాన్ని చూసిన తన ఫ్రెండ్స్ చాలా సంతోషిస్తారు. కొన్ని విషయాలు మనం అనుకున్నట్టు జరగకపోయినా స్నేహితులు మన సంతోషం కోసం ఏమైనా చేస్తారు అని అనుకుంటారు.